నీకు అదే పని. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే. స్నానం చేయలేదు ఎందుకు నీకు పట్టుకొచ్చి చెట్లు వేసినాం అందరం. ఇద్దరు అన్న తమ్ముడు స్నానం చేయలేదు. మేమందరం వైట్ షర్ట్లు వేసి సరే అందుకే స్నానం చేయవు కదా. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. కైట్ ఎగరేనికి రా, కైట్ల గురించి పొద్దున 4:30కు వచ్చినాము. ఇది మా దోస్తు వాళ్ళది. మస్తు మంట వచ్చింది. వీడియోలు పెడతా కొన్ని క్లిప్లో. Hey guys, welcome back to my YouTube channel. This is SMK14. Welcome back to a new vlog. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో చూసే వాళ్ళందరికీ అయితే హ్యాపీ భోగి. డే 1 ఆఫ్ సంక్రాంతి సెలబ్రేషన్స్. డే 1 వచ్చి మన భోగి అంటారు. సెకండ్ డే వచ్చి మకర సంక్రాంతి. థర్డ్ డే వచ్చి కనుమతోనే సంక్రాంతి అయితే ఎండ్ అయిపోతుంది. నేనైతే ఎప్పుడు చూడలే భోగి ఎట్లా చేస్తారో, అందుకే నేను చూద్దామని చెప్పి మీకు కూడా చూపిద్దామని అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన. చూపిద్దామని చెప్పి నేను ఆర్స్పురం నుంచి కృష్ణపేట వచ్చిన. వైట్ షర్ట్ అందరం ముగ్గురు వైట్ షర్ట్ వేసుకొచ్చినాం. బ్లాక్ స్నానం చేసి స్నానం కూడా చేయలేదు, అట్లా లేచి వచ్చిండారు. వీడు కూడా నేనైతే స్నానం చేసిన కదా. అన్ని ఎత్త మాట్లాడి వేస్ట్ ఇంత మాట్లాడి వేస్ట్. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఇప్పుడు టైం అయితే ప్రజెంట్ 7 అవుతుంది. వెళ్ళిపోవాలి ఇంటికి. 7 అవుతుంది కదా, 3 గంటలు వండుకొని 10 గంటలకు లేచి పతంగులు ఎగిరేస్తాం. చూసుకోండి, అల్చా లేపేస్తాం. స్పీకర్ తెచ్చినాం చిన్నది. ఎట్లా అంటే పిచ్చోని అయిపోతారు మీరు. నిన్న ఒర్లు గొంతు పోతుంది గొంతు. చలో ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఇంటికి. వెళ్ళి అనుకుంటా 10 గంటలకు ఫోన్లో వీడియో అయితే స్టార్ట్ చేస్తాం. 1 eternity later. 2000 years later. చిక్క అయిపోయింది మొత్తం. బాబిన్ మొత్తం వేస్ట్. ఇగో ఇంత మాంజలు చుట్టూ నా చుట్టూ ఎట్లా చేసేసినాం ఫ్రెండ్స్. ఇగో ఎంత మాంజా ఎట్లా అయిపోయింది. మొత్తం చిక్క అయిపోయింది. ఒకటి గుంజితే 3 వచ్చినాయి. 3 5 అయినాయి, 5 7 అయినాయి. మొత్తం తీసేసినాం. ఇక చిక్కు వేరేకి ఇచ్చేది ఉంది, వాడు మళ్ళీ మాకే రిటర్న్ ఇచ్చిండు. ఇక మొత్తం తీపిచ్చేసినాం. లెట్స్ ట్రై. హోప్ అవుతుండే మాకు ఏదో ఒకటి చేస్తామని చేస్తాం. ఇక దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి అంటావా నీకు అదే పని. అరే ఏడుందిరా పతంగి. నాకేనా ఫస్ట్ మస్తు ఎక్కువైందిరా ఇది. చాలు నీకు అది. ఇప్పుడు నీకు రేంజ్ లో లేపుతాం. అందరితో నేర్పించుకుంటాడు. దాన్ని కూడా తప్పటప్పుడు తీసుకో
తీసుకోవాలని వాడు కడుగుతాను. నో ఆల్కహాల్ ఓన్లీ కోకోకోలా. సరిగ్గా ఎక్స్ప్రెషన్ ఇరా. అభియాన్కి ఏమైందా ఎగ్రెసలేడు ఒక్క కైట్తో 10 కైట్లు వచ్చినారా? ఒకటే పతంగా నమ్ముకుంటాడు పెద్ద ఎంత ఇంతే అయింది. కెరియర్ అయిపోయినా బీటెక్ చేసిండు. సంక్రాంతి అంటే సంక్రాంతి 10 రూపాయల కన్నాలు కట్టిస్తాడు. మళ్ళా చెన్నైలో జాబ్ వచ్చిందంట. మళ్ళా ఎడిట్ చేసేది నేను 5,000 శాలరీ 5,000 శాలరీ క్లినిక్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏ పక్కన జరు బాబు, ఏ బాబు వైట్ షర్ట్ పక్కన జరు. అరే నువ్వు చూడదురా అభి, భయపడుతున్నావు మళ్ళా. ఇది కొడుతున్నావారా? పట్టదురా పట్టదురా సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను 20 నుంచి 25 వరకు కైట్స్ అయితే కట్ చేసిన. ఒకటే కైట్ తోటి 8 కైట్స్ అయితే కట్ చేసిన. వీడియో తీద్దామంటే నేనైతే కైట్స్ బిజీలో ఉండి కాబట్టి తీయలే. రేపు సంక్రాంతి వీడియో సెకండ్ డే కాబట్టి సంక్రాంతి దాంట్లో అయితే వీడియో అయితే ఎన్ని కట్ చేసినా అన్నీ చూపిస్తా. నేనే కాదు, మా ఫ్రెండ్స్ కూడా చాలామంది అయితే చాలా కైట్స్ అయితే కట్ చేశారు. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని కైట్లు అయితే ఫస్ట్ టైం చూసిన. ఒక్క కుప్పలు మేము మస్తు దారం పోగొట్టుకున్నాం. ఎంత అంటే మేము కీంచి కొట్టమని చెప్పినాం కదా, ఓన్లీ డీలే కదా మాది. మేము ఎంత దారం వదిలినామంటే మాకు కైట్లన్నీ ఇంత చిన్నగా అనిపించినాయి. ఆ చిన్నగా అనిపించినప్పుడు వేరేవాడు మధ్యలో వచ్చేసి ఉండే మొత్తం ఇట్లా కిందికి వెళ్తుంది కదా మాంజా, ఆ మాంజాలో వేస్తుండే కథం పోతుండే మాది. దగ్గర ఒక బాబిన్ దగ్గర అయిపోయింది, కొంచెమే ఉంది. రేపు ఎల్లుండ్రి మళ్ళీ 2 రోజులు వాడాలి దాన్ని. మేమైతే కైట్స్ అయితే 7 o'clock వరకు ఎగరేసినాము. దాని తర్వాత అయితే సైడ్కి అయితే పెట్టేసిన. మీరు నా గొంతు చూస్తే అర్థం చేసుకోవాలి మేము ఎట్లా కట్ చేసినాము పతంగులు ఈరోజు. రేపైతే మకర సంక్రాంతి కాబట్టి ఇంకా ఎక్కువ మంది ఎగరేస్తారు. మా 75 పతంగులు ఉండే కదా కవర్వి, దాంట్లో అన్నీ అయిపోయినాయి. ఓన్లీ పేపరే మిలిగినాయి. మళ్ళీ తెచ్చుకోవాలని చూస్తున్నాము. ఇక మాంజలేదని చెప్పి మేమైతే తమ్ముళ్ళకి అయితే ఫోటో దిగినాము మా ఫ్రెండ్స్ తోటి. ఇక దాని తర్వాత అన్ని సామాన్ చదువుకొని ఇంటికి వస్తుంటే చేతులు ఎట్లా దిగినా చూసుకోండి. నాకు ఒక చేతి కూడా కాదు, 2 చేతులు దిగినాయి. కానీ కవర్ కైట్లు అయితే ఏమన్నా ఎగిరినా చెప్పినట్టునే. నాకైతే మస్తు అనిపించినాయి కవర్ కైట్లు. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే 100 నుంచి 120 కవర్ కైట్లు తెస్తాం. పేపర్ కైట్లు ఏమో చూడాలి. రేపటి వీడియో అయితే ఫుల్ క్లారిటీ అయితే వీడియో తీస్తా. ఎన్ని కైట్లు కట్ చేసినాము, ఎవరెవరు కట్ చేసినాము, ఏం చేసినాము అన్ని క్లారిటీ అయితే తీస్తా. ఇప్పుడైతే గొంతు పోయింది ఉర్లి నష్టం వెళ్ళిపోతాం మళ్ళీ ఇంటికి. సో గైస్ టైం వచ్చి 7 అవుతుంది. మస్తు ఎగరేసినాము, చేతులు లేపినా చూసిరు కదా మీరు.
ఇంటికైతే వెళ్తున్నా. సో మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ.